టాలీవుడ్ లో మూడవ రోజు ఐటీ రేట్స్ కొనసాగుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ కి తగ్గట్టుగా ఐటీ అధికారులు ఎంట్రీ ఇస్తున్నారన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక సినీ నిర్మాణ సంస్థలు సహా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి విడుదలైన సినిమాల కలెక్షన్లపై ఐటీ నజరేసింది. దిల్ రాజు ఇల్లు సహా ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు చేశారు ఐటీ అధికారులు. దిల్ రాజు, మైత్రి మూవీస్ చివరిసారిగా 2021లో బ్యాలెన్స్ షీట్లను సమర్పించినట్లు గుర్తించారు. ఎస్వీసీ, మైత్రి మూవీస్ కి ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా తనిఖీలు చేశారు ఐటీ అధికారులు. తాజాగా ఐటీ రైట్స్ పై తమ స్టైల్లో స్పందించారు హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి. వైట్ లో వైట్ తీసుకునేది ఇంతే, నేను ఎక్కువ లేదు, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ తీసుకునేది వైట్, అది ఆఫీస్లో తీసుకుంటారు. ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను, ఇది ఫర్ ఎక్స్పెన్సెస్, సింపుల్ అనమాట. అన్ని అవుతాయి, వాళ్ళు కూడా అన్ని అవుతాయి, అన్ని బాగానే అవుతాయి. అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా. మా ప్రొడ్యూసర్ బాధలో లేరండి, ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్, ఆయన ఒక్కడి మీద జరగట్లేదు. అండ్ ఇట్స్ టూ చాలా, ఇది ఒక ప్రాసెస్లో భాగమే. ప్రతిసారి 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం. సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం. ఇంకా వాళ్ళు మమ్మల్ని, మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా అక్కడక్కడ పట్టుకుని, సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారు ఒకటే చెప్పారు, మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు, ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండని వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది. కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి, ఇదేదో మా పర్సనల్ ఇది కాదు, సినిమా కోసం జస్ట్ కేమ్ హియర్. సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా, త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి. కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి సినిమాల ఖర్చులు, కలెక్షన్లతో పాటు బ్లాక్ మనీ వ్యవహారంపై ఐటీ అధికారులు పిన్ పాయింట్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియర్ల ఇళ్లలో ఇప్పటికే తనిఖీలు జోరందుకున్నాయి. దిల్ రాజు, రవిశంకర్ యలమంచిలి, నవీన్, చెర్రీ, అభిషేక్ అగర్వాల్ సహా పలు నిర్మాతల ఇళ్లు, ఆఫీసులు సహా సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.